ज़ेर-ए-इल्तिवा वज़ाइफ और फी री इन्वेस्टमेंट की फिलफौर तरीके से इजराई का मुतालबा करते हुए ABVP के ज़ेर एहतमाम निज़ाम कॉलेज के तुलबा ने निज़ाम कॉलेज के गेट के रूबरू बड़े पैमाने पर किया एहतजाज, जिसकी वजह से वहां पर गहमा-गहमी का माहौल पैदा हो गया था। तमाम बरहम तुलबा ने मुतालबा किया कि फिलफौर तौर पर फी री इन्वेस्टमेंट की इजराई अमल में लाई जाए। इत्तला के साथ ही एबिट्स पुलिस ने मौके पर पहुंचकर एहतजाजी तुलबा को मुंतशिर करते हुए कई सारे तुलबा को गिरफ्तार करते हुए पुलिस स्टेशन भी मुंतकिल कर दिया। आइए देखते हैं इस खुसूस में वहां के चंद मनाजिर। पेश है DTV9 की ये खुसूसी रिपोर्ट। తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ఈరోజు సంక్షేమ పథకాల పేరు మీద ఉచితాలను ఇస్తున్నారు తప్ప విద్యార్థులకి రావాల్సినటువంటి స్కాలర్షిప్ ని ఇవ్వడం లేదు। ఈ రోజు మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తా ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని విద్యార్థుల పైన ఏదైతే దురుసు ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। అయ్యా రేవంత్ అన్న, మేమేమడిగినాము, పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్లని విడుదల చేయమని అడిగినాము। ఈ రోజు నువ్వు ఉచితాల పేరు మీద మహిళలకు ఫ్రీ బస్ అంటున్నావు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటున్నావు। మేమేమడుగుతున్నాము, మేము స్కాలర్షిప్ అడుగుతా ఉన్నాము। మేము మధ్యతరగతి కుటుంబాలకు వచ్చిన మేమందరం కూడా స్కాలర్షిప్ల పైన చదువుకుంటా ఉన్నాము। ఈరోజు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల మా విద్య అంతా కూడా ఆగిపోతా ఉంది। మేము చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కాలేజు బీరువాలో మగ్గుతా ఉన్నాయి। మేము చదువుకున్న చదువుకి ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా అవుతుంది। మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రేవంత్ అన్న నువ్వు ఏదైతే విద్యార్థులు ఓట్లు వేసుకొని గెలిచినావు, ఈరోజు ఆ విద్యార్థులు గాలిపోయి వేసి ఏదైతే ప్రజలకి ఉచితాల పేరు మీద మభ్య పెడతా ఉన్నావు। ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదనుకో నీ యొక్క ప్రజాభవన్ గేట్లను బద్దలు కొడతాం। నువ్వు ఉంటున్నటువంటి క్యాంపస్ గేట్లు బద్దలు కొడతాం। ఏదైతే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము। నీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ABVP కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు। నిన్ను తెలంగాణ రాష్ట్రంలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు। ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకో, ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో। నిన్ను గెలిపించిన విద్యార్థులను ఆదుకో, నిన్ను గెలిపించిన విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకో। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినావు విద్యార్థి నిరుద్యోగుల్ని కేసీఆర్ గాలికి వేసిండు, మా ప్రభుత్వం రాగానే ఇతర స్కాలర్షిప్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తీరా పదవిలోకి ఎక్కిన తర్వాత అందరినీ విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నావు। రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య పాలన వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాచరిక పాలన అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గడిల పాలన అవుతుందని చెప్పినావు కదా। ఈ రోజు శాంతియుతంగా రోడ్డు మీద ధర్నా చేస్తా ఉంటే చొక్కా పట్టుకొని కాలర్లు పట్టుకొని ఈరోజు SI గారు కావచ్చు, CI గారు కావచ్చు విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన చేస్తూ విద్యార్థులు నోటికి వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు। ఇదా ప్రజాస్వామ్య పాలన, ఇదా కాంగ్రెస్ పాలన? దీనికోసమా విద్యార్థులందరినీ గెలిపించింది? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల జోలికి వచ్చినామనుకో బాగుండదు। తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థులే, కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించిన విద్యార్థులే, నిన్ను కోడంగల్ తీసుకొచ్చి CM క్యాంపస్ లో కూర్చుంటే విద్యార్థులే।